ఏం మంచి రోడ్డు బతికినారు, మంచి రోడ్డు బయట పోయినా మించిన అంతా కాడిపోయింది. जान बचा पर बाजी वाले नष्ट में सब कितना है वो बड़ा कीमत हमना वो इधर रख लेते हैं। ఏరియా పేరు ఎమ్మెగనూరులో బిలాల్ మసీద్ దగ్గర చున్నబట్టి ఏరియా. ఇది బిలాల్ మసీద్ దగ్గర మేము మిక్సర్ బండి చేసి బతికే వాళ్ళము. ఇది ఎన్నో జాతర కోసం సరుకులు చేసినాం సార్. నెలన్నర నుంచి సరుకులు చేసి పెట్టింటే సరుకు అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. అది ఏ విధంగా కాలింది తెలియదు. అగ్ని ప్రమాదం వాళ్ళు కూడా వచ్చినారు. రాత్రి 2 గంటలకు కాలింది సార్. మాకేం విధంగా సాయం చేస్తారో మీరే చేయండి సార్. గేర్ల వాళ్ళు కూడా చాలా మంది వచ్చి నీళ్ళు వేసి ఆరిపోయినారు సార్. నా పేరు ఆజీ మనన్ బాబా సార్. ఫైర్ ఇంజన్ సార్ వాళ్ళు కూడా వచ్చి ఆరిపోయినారు సార్. సార్ చేయండి సార్. ప్రభుత్వం వారు సార్ మంటలు వేస్తుంటే మేము వచ్చి నీళ్ళు ఆరిపోయాం సార్. ఫైర్ ఇంజన్ 1 గంట ఆగి వచ్చింది సార్. అర్ధ గంట మీద వచ్చింది సార్. నీళ్ళు వేసి ఆరిపోయినారు సార్. మాకు 10 లక్షల సరుకు తీసుకున్నాము. అన్ని సరుకులు చేసి పెట్టుకున్నాము. 5 దినాల నుంచి చేస్తున్నాము. మాకు కాలు చేతులు ఆడడం లేదు. ఇంటి పక్కల అమ్మంట అవుతుంది లేకుంటే లేచినాము. 2 గంటలకు సార్. అంతా ఖాళీ ఇదేంటి సార్. మాకు దాన్ని చూసేదాకా కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఇంటి పక్కల అందరూ ఆడుతున్నారు. మరి ఫైర్ ఇంజిన్ ఫోన్ చేసినాము. అస్సలకి మాది 10 లక్షల సరుకు ఇదే నష్టమైంది సార్. మాకు కాళ్ళు చేతులు ఆడలేదు. మా ఆయన పేరు ఆజీ, నా పేరు చాందీ. మా ఆయన పేరు ఆజీ, నా పేరు చాందీ. మేము బీద వాళ్ళము. మాకు న్యాయం చేయాలని ప్రభుత్వం పోయినాము. మాకు ప్రభుత్వం అందరూ కలిసి న్యాయం చేయండి. గురు సార్, ఈ ఏరియాలో ఇది కాలిపోయిన ఆపోజిట్లో మాది సార్. అర్ధరాత్రి సమయంలోన 2 గంటల టైంలో మంటలు చెలరేగుతున్నాయి సార్. మంటలు చెలరేగుతుంటే చుట్టుపక్కల వాళ్ళంతా లేచి వీళ్ళు లేపినాం. వీళ్ళు కూడా వచ్చినారు సార్. అందరూ కలిసి ఏరియాలోనే అంత మోటార్ చేసి ఆడినాము. ఫైర్ ఇంజిన్ కూడా ఫోన్ చేస్తే వెంటనే వచ్చింది సార్. వీళ్ళు 10 రోజుల నుంచి సరుకు అప్పు తెచ్చుకొని కూడా సరుకు తెచ్చుకొని రెడీ చేసుకుంటున్నారు సార్. అనుకోకుండా ప్రమాదవశాత్తు నిన్న రాత్రి జరిగింది సార్. మొత్తము ఆ ప్రమాదంలో అగ్ని ప్రమాదంలో మొత్తం వాళ్ళు సరుకు అంతా కలిపింది సార్. ఇప్పుడు ఒక 10వ తారీఖు జాతర ఉంది సార్. దానికోసమే వాళ్ళు సరుకు తెచ్చుకున్నారు సార్. ఇప్పుడు ఇలా జరగడం వల్ల చాలా వాళ్ళు నష్టపాలైనారు సార్. చాలా కోల్పోయినారు సార్. వీళ్ళకి ఏ విధమైన సాయమైనా ప్రభుత్వం చేయాలని కోరుతున్నాం.